బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ ఈరోజు మృతి చెందారు. కామెర్ల వ్యాధి ముదరడంతో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఒకంత తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఆయనకి డైరెక్టర్గా ఎన్నో అవార్డులు రావడం జరిగింది. కళ్యాణి గారితో వివాహం అయిన తరువాత ఆయన విడాకులు తీసుకోవడం, ఆ విడాకుల తరువాత ఆయన డిప్రెషన్కి గురవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే బిగ్ బాస్ సీజన్ 4లో ఆయన కంటెస్టెంట్గా కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆయనకి కామెర్లు రావడం, కామెర్ల వ్యాధి నుంచి చికిత్స పొందుతూనే ఆయన మరణించడం అందరినీ కలిచివేస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్, ప్రముఖ దర్శకులు సూర్యకిరణ్ గారి మృతి ఈరోజు అందరినీ కలిచివేస్తూ ఉంది. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు, మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించారు. ఆయన కామెర్ల బారిన పడడం, ఆ కామెర్లు ముదరడంతోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ దీన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? తను స్వతహాగా తమిళుడైన తెలుగులో పేరు తెచ్చుకున్నటువంటి దర్శకుడు, నటుడు కూడా. సో బాల నటుడుగా తన చెల్లెలు సుజిత, బేబీ సుజిత, వీళ్ళిద్దరూ కూడా నటులుగా, బాల నటులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. మొదట్లో తమిళలో చేసినా కానీ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశారు. చిరంజీవి సినిమాల్లో రాక్షసుడి దగ్గర నుంచి మొదలుకొని ఖైదీ నంబర్ 786 వరకు కూడా ఆయన చాలా సినిమాల్లో బాలనటుడిగా మనకి. అప్పుడు అతనికి మాస్టర్ సురేష్, అతను అసలు పేరు సురేష్, సుజిత వాళ్ళ పేర్లు. సో తర్వాత కాలంలో తను డైరెక్టర్ అయిన తర్వాత సూర్యకిరణ్గా మార్చుకున్నాడు. సత్యం సినిమాతోటి సుమంత్ హీరోగా నటించినటువంటి సుమంత్ కెరీర్లోనే అప్పటి వరకు అది బిగ్గెస్ట్ హిట్గా ఆ సినిమా నిలిచింది. సో ఆ సినిమాతోటి అతను లైమ్లైట్లోకి వచ్చాడు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా కూడా తను నంది అవార్డు తీసుకున్నాడు. సో రైటర్గా తీసుకున్నాడు. సో అట్లా తనే ఆ సినిమాకి రైటర్ కూడా. సో అలాంటి కెరీరు, మంచి కెరీరు డైరెక్టర్గా స్టార్ట్ చేసినటువంటి అతను ఆ తర్వాత మళ్ళీ ధన 51 అని చెప్పేసి సుమంత్తోనే చేశాడు. జగపతి బాబు తోటి బ్రహ్మాస్త్రం సినిమా చేశాడు. కాకపోతే ఫస్ట్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ అతనికి ఆ స్థాయి హిట్ అనేది లభించలేదు. దానివల్ల కెరీర్ అతను ఒడిదుడుకులో పడింది. అయినప్పటికీ కూడా కళ్యాణి, హీరోయిన్ కళ్యాణితో తను ప్రేమలో పడటం, సో వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవటం, ఇద్దరు కూడా మంచి కపుల్గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. కళ్యాణి మంచి హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడే వాళ్ళ పెళ్ళయింది. సో ఆ తర్వాత ఇతను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవటం, అంటే సినిమా మనకు తెలుసు కదా, సినిమా ఇండస్ట్రీ అనేది సక్సెస్ వెంటే పరిగెడుతుంది అంటారు. అతని జీవితంలో కూడా అది అక్షరాల నిజమని చెప్పాలి. సో అతను ఫస్ట్ ఫిలిం తర్వాత ఆఫర్లు వచ్చాయి. తర్వాత ఎప్పుడైతే ధన 51 కానివ్వండి, ఆ తర్వాత బ్రహ్మాస్త్రం కానివ్వండి, ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయో తను ఒక సినిమాను ప్లాన్ చేశారు. దాంతో సంపాదించినంత కూడా, ఈవెన్ కళ్యాణి హీరోయిన్గా సంపాదించిన, నటిగా సంపాదించిన డబ్బు, తను డైరెక్టర్గా సంపాదించిన డబ్బు అంతా కూడా దానికి పెట్టడం. సో ఆర్థిక ఇబ్బందుల వల్లే అన్న వదిలిన మధ్య విభేదాలు వచ్చి వాళ్ళు విడిపోయారని చెప్పేసి సుజిత కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం ఉంది. సో కేరళలో ఉన్నటువంటి కేరళలో వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఉంది, దానిని కూడా అమ్ముకున్నారు. సో తర్వాత కాలంలో సూర్యకిరణ్ మనకు తెలుసు, సినిమా అవకాశాలు లేకపోవటం, బిగ్ బాస్ 4లోకి ఒక కంటెస్టెంట్గా వచ్చి మొదటి వారంలోనే తను ఎలిమినేట్ అవ్వటం. ఇప్పుడు నిజంగా ఈ రోజు అయితే నిజంగా చాలా షాకింగ్ న్యూస్ ఇది. సో కామెర్ల వ్యాధి చోకి, అంటే కామెర్లు అనేది ప్రాణాంతకం ఏమి కాదు, కానీ కొంచెం అజాగ్రత్తగా మన అలవాటు లైఫ్ స్టైల్ని బట్టే కామెర్లకు సంబంధించి దాని నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. సో ఆ లైఫ్ స్టైలు కొన్ని దొరలవాట్లు కావటం, సో ఆర్థిక ఇబ్బందుల్లో తను బ్యాలెన్స్ కోల్పోవటం. సో దీనికి తన యొక్క ఏదైతే ఉందో బాడీ వీక్ అయిపోవటం. సో ఇప్పుడు కామెర్ల వ్యాధికి గురై చికిత్స తీసుకుంటూ, అంటే చేయి దాటిపోయింది. గతంలో మనం చూసాం కొంతమంది అట్లా కూడా, శ్రీహరి కూడా అలాంటి కామెర్ల వ్యాధికి గురై తను కూడా చనిపోవటం అనేది చాలా విషాదం అప్పుడు. సో ఇప్పుడు సూర్యకిరణ్ ఇలా చనిపోవటం అనేది చెన్నైలో, అది కూడా. సో చాలా కాలం ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఇక్కడ, తర్వాత చెన్నైకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే సడన్గా అవకాశాలు లేకపోవడం, దానికి తోడు ప్రేమ వివాహం చేసుకున్నటువంటి కళ్యాణి గారితో విభేదాలు రావడం,
డివోర్స్ తీసుకోవడం వీటన్నింటి వల్ల ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని గతంలో ఆయనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు చాలా వెయిట్ పుటప్ అయినట్లుగా ఆయన ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. ఏంటి సార్ మొదటి నుంచి ఆరోగ్యం పట్ల ఆయన శ్రద్ధ తీసుకునే వాళ్ళ లేదంటే ఎలా ఉండేవారు అసలు? నాకు తను సత్యం సినిమా డైరెక్ట్ చేసినప్పటి నుంచి పరిచయమే. సో వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. తను నేను ఇంటర్వ్యూ చేసిన సందర్భం ఉంది. సో నాకు తెలిసినంత వరకు తను చాలా జోవియల్ పర్సన్. ఓకే, అందరితోటి సరదాగా ఉండే వ్యక్తి. ఇతరులకు అసలు కోపం వస్తుందా అన్నట్లుగా ఉండేది. అంత పేషెన్స్ తోటి అట్లా ఉండేవాడు. బట్ ఎప్పుడైతే వైవాహిక జీవితంలో అది కూడా మెయిన్గా తను సుజిత చెప్పినట్లుగానే ఆర్థిక ఇబ్బందులు అనేవి వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా పలసనం చేసి ఇద్దరు విడిపోయేటట్లు. సో అంటే యాక్చువల్గా ఆ చాప్టర్ 6 అనేది అలా వైవాహిక జీవితం ఆ చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని బాగా అంటే అప్పటికే అవకాశాలు లేక వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఆ చాప్టర్ 6కి వీళ్ళే ప్రొడ్యూసింగ్ వీళ్ళే డైరెక్టర్ గా చేయడం వల్లే దానికి మరింత లాస్ వచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు చూసాం గతంలో. అవును. సో అంటే తనకి ఆఫర్ లేకపోవటం, డైరెక్టర్గా అనుకున్నట్లు ఆఫర్ రాకపోవడంతో ఎలాగైనా ఒక ఛాలెంజ్గా సొంతంగా ఒక సినిమా తీసి నిరూపించుకోవాలనుకున్నాడు ఆయన. సో అప్పట్లో కళ్యాణ్ కూడా సహకరించారు మంచిగా. కానీ ఎప్పుడైతే ఆ సినిమాకి బడ్జెట్ పెరిగిపోతుంది, మనకు తెలుసు ముందు ఎంత అనుకున్నా కానీ ఫస్ట్ ఏదైతే ఒక బడ్జెట్ అనుకుంటామో దానికి డబల్ అయిపోతుంది, ఒక్కోసారి 2-3 రెట్లు కూడా పెరిగిపోతుంది. సో ఇది చెప్పలేమన్నమాట. మనం ఒకసారి దిగిన తర్వాత ఆ లోతు అనేది అంతే ఒక ఊబి లాంటిది. నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఊబి లాంటిదే. సో ఆ గ్లామర్ వరల్డ్లో నుంచి ఒకసారి అందులో చిక్కుకున్న వాళ్ళు బయటపడలేరు. వాళ్ళకి తెలిసిన విద్య అది ఒకటే, వాళ్ళు భావించుకునేది కూడా అది. కొంతమంది తెలివి కలవాళ్ళు దాంతోపాటు వేరే వేరే రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ నష్టం వచ్చినా కానీ నిర్మాతలు చాలామంది అక్కడ గెయిన్ అవటం అనేది మనం చాలామందిలో చూస్తాం, ఈవెన్ హీరోలు కూడా. సో కానీ వీళ్ళ వరకు వచ్చేటప్పటికి సినిమాలోనే తను డబ్బులంతా పెట్టాడు. ఆ సినిమా చేసినటువంటి చాప్టర్ 6 అనే సినిమా తీసుకొచ్చిన నష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఆయన సఫర్ అయ్యాడు, కళ్యాణి సఫర్ అయ్యారు. వాళ్ళ వైవాహిక బంధం కూడా ఇబ్బందులో పడింది. సో అట్లా చివరికి వాళ్ళు విడాకులు తీసుకున్నారు. నాకు విడాకులు తీసుకోవడం అనేది ఇష్టం లేదు, కానీ కళ్యాణ్ కోసం నేను విడాకులు ఇస్తున్నాను, నాకు మళ్ళీ తనతో కలిసి జీవించాలని ఉంది అని విడిపోయిన తర్వాత కూడా సూర్యకిరణ్ చెప్పాడు. సో దాన్ని బట్టి అతను ఏంటి అనేది ఆ బంధాన్ని ఆయన ఎంత కోరుకున్నాడు. ఎందుకంటే తను ఇష్టపడ్డాడు, కళ్యాణికి మించి తను కళ్యాణ్ని ఎక్కువ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. సో దానివల్ల చివరికి అతను ఒంటరివాడు అవ్వటం, సో ఈరోజు ఇలా మృత్యువాత పడటం అనేది అనారోగ్యంతో అతనికి తెలిసిన వాళ్ళందరికీ కూడా, అతని శ్రేయోభిలాషులు కానివ్వండి, అతని బంధువులు స్నేహితులు వీళ్ళందరికీ కూడా వాళ్ళ మనసులన్నింటినీ కూడా తొలిచివేస్తున్నటువంటి ఘటన ఇది. దర్శకుడిగా అందరికీ సుపరిచితులైన దర్శకుడిగా ఈయనకి 2 నంది అవార్డులు రావడం జరిగింది. అలాగే బాల నటుడిగా కూడా ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రావడం జరిగింది. అంటే బాల నటుడిగా చాలా తక్కువ మందికే ఆయన సుపరిచితులు, కానీ దర్శకులుగా చాలా మందికి సుపరిచితులు. బాల నటుడిగా ఏ సినిమాలు చేసిన సందర్భం? అదే నేను మీకు చెప్పాను కదా, ఖైదీ నంబర్ 786, రాక్షసుడు, కొండవీడి దొంగ, చిరంజీవి సినిమాలు ఇవన్నీ. ఈవెన్ సంకీర్తన, నాగార్జున సినిమా సంకీర్తన, అలాగే శృతిలయలో కూడా చేశాడు. ఇట్లా చాలా పలు సినిమాల్లో చేశాడు. సో పెద్ద హీరోల సినిమాలు చాలా వరకు తను మాస్టర్ సురేష్ అనే పేరుతోటి బాలనటుడిగా చేశాడు. తర్వాత తను దర్శకుడు కావాలనుకున్నాడు. ఆ ఇంట్రెస్ట్ తోటి తను ఏదైతే ఒక కథ వినిపించాడో అది నాగార్జున గారికి బాగా నచ్చింది. నచ్చి తన సొంత బ్యానర్లో అప్పుడు సత్యం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే సత్యం సినిమాతోటి తనని దర్శకుడిగా ఇంట్రొడ్యూస్ చేశాడు. నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకాన్ని తను వమ్ము చేయకుండా ఆ సినిమాను చక్కగా తీసి ఆ సినిమా ఘన విజయం పాలవడంలో ఆయన పాత్ర చాలా ఉంది. అలాగే సుమంత్ కెరీర్కి ఆ సినిమా సత్యం అనేది ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి ఆ టైంలో. సో అలాంటి ఒక స్టార్టింగ్లో మంచి ఊపి మీదే ఉన్నాడు అతను. సో కానీ తర్వాత కాలంలో ఆ ఊపిని అతను కొనసాగించలేక డౌన్ అవ్వటం అనేది ఆర్థిక ఇబ్బందులకు దారితీసిందని మనం చెప్పుకోవాలి. సూర్యకిరణ్ గారి అంత్యక్రియలు మంగళవారం రోజు జరగబోతున్నాయి. ఎక్కడ జరగబోతున్నాయి? చెన్నైలోనే ఇంటి దగ్గరే జరుగుతున్నాయి అని చెప్పేసి సమాచారం ఉంది. సుజిత చెల్లెలు, ఆ అమ్మాయి కూడా అన్నయ్య అంటే చెప్పింది తను, నాకు కళ్యాణి
సొంత అక్క చెల్లిలాగా ఉంటాం. నేను వదిన మా మరదల్లాగా కాకుండా సొంత అక్క చెల్లిలాగా ఉంటాం. తను కూడా చాలా బాగా చూసుకునేది నన్ను. తను చాలా మంచిది. కానీ ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తాయో అప్పుడు ఈ పొరపచాలు అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో అవే జరిగింది. వాళ్ళిద్దరు విడిపోవడానికి అదే కారణం అని ఆమె కూడా చెప్పారు. సో రేపు మంగళవారం నాడు వీళ్ళందరూ కూడా సన్నిహితుల మధ్య నాకు తెలిసి సూర్యకిరణ్కి ఇక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు చెన్నైకి అక్కడ అంత్యక్రియల్లో పాల్గొంటారని సమాచారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.